అండ్ మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. వాళ్ళు ఎవరంటే ఓకే. సో నలుగురు ముందుకు వచ్చారు కాబట్టి ముందుగా ఒకసారి ఒక మేడం తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆడతారు. ఈ కర్రల్ని 2 కాళ్ళతో పట్టుకుని దాన్ని గడ్డానికి వేసి తగిలిస్తే తలకై బాడీ ఒక కాంటాక్ట్ లో ఉంటాయి అంతే. అలా మెల్లగా నడుచుకుంటూ ఊరికి వెళ్తే బాగోదు కాబట్టి బాల్ ని తీసుకెళ్ళండి. చేతితో తీసుకెళ్తే చేతుల్లో పెడతాయి కాబట్టి బాల్ ని ఓకే. మీరిద్దరు ఆ సైడ్ నుంచడమా? రెడీ 3, 2, 1 గో. సూపర్. బానే ఉందంతా. అసలే నా ఫేవరెట్ వాయిస్, అసలే నాకు బాగా నచ్చిన వాయిస్. ఆ వాయిస్ ఏమైందా ఆడే. సో మీ ఇద్దరు ఇలా ఆడారు, మరి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటో చూద్దాం. సారు మేడం రండమ్మా. 3, 2, 1 గో. అరే మెల్ల మెల్ల పాప. ఆవిడ ఎప్పటికైనా బయలుదేరతారు. ఆవిడ వెళ్తారు, ఒక అడుగు ముందుకు వేస్తారు ఆవిడ. ఇంకా ముందు బాల్ తీసే ముందు దాని పొజిషన్ సెట్ చేసుకో. అసలు రాట్లే. సరే ఒక కర్ర తీసుకెళ్ళం. ఫిల్టర్ లాగా ఏది మీ బదులు ఆవిడ ఆడిపిద్దాం. ఇంకెవరిని ఆడతారా ఆవిడ బదులు? ఆడతామా? ఆవిడ బదులు మీరు ఆడతారా? ఓకే రైట్, లెట్స్ గో. గడ్డ కింద పెట్టుకోవాలి, చౌలు కింద పెట్టుకున్నావు.
వెల్ ప్లేడ్, సూపర్. టెన్షన్ లో సగం పాలు తినేసిండు కూడా నేనే. అండ్ చక్కగా 5గురు చాలా పాడారు. ఇంత దారుణంగా ఆడతారు నేను అసలు అనుకోను. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ మీ 5గురులోని బాగా వెరైటీగా ఆడిన వాళ్ళు మేడం గారు, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. కంగ్రాచులేషన్ మీ అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సూపర్, వెరీ వెల్ ప్లేడ్. అందరూ పాపం కష్టపడ్డారు. కొంచెం కష్టమైన గేమ్ అది. అండ్ అబ్బాయిలు అయితే ఏదో మేనేజ్ చేశారు కానీ లేడీస్ అయితే మేకప్ క్రీమ్ అవన్నీ ఉండడం వల్ల ఆ కవర్ అక్కడ ఉందుకొని జారిపోయింది అనమాట.